ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, పరిశుద్ధత లేకుండా ఎవడూను ప్రభువును చూడడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడూను ప్రభువును చూడడు అని. ప్రజలారా, మన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధులుగా ఉండవలెను, జీవింపవలెను. ఇక్కడ పరిశుద్ధత అనగా శరీర సంబంధమైన దాన్ని గురించి కాదు గాని అంతరంగములో నుండి కలుగు పరిశుద్ధత. పవిత్రులుగా జీవించాల్సిన మనము పాపము వలన అపవిత్రులుగా మారి దేవునికి దూరమయ్యాము. ఆ అపవిత్రతను తొలగించి మనలో ఉన్న పాపములను తొలగింపచేసి ఆయన రక్తంతో కడిగి మనల్ని అంతరంగంలో నుండి పరిశుద్ధులుగా మార్చి మరలా దేవునితో ఐక్యపరచుటకు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. అనుదినము శరీరమును శుభ్రపరుచుకుంటున్నాం, ఉతికిన వస్త్రమును ధరించుకుంటున్నాం, పరిశుభ్రమైన ఆహారమును భుజిస్తున్నాము. కానీ అంతరంగంలో మనకి శుద్ధి ఉన్నదా? వేషధారులను గూర్చి ప్రభువు విధంగా అంటున్నాడు: అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపట దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నది, అనగా గర్వముతోనూ స్వీయ ఆనందముతోనూ మోసపూరితమైన వాటితోనూ నిండియున్నది అని. కాబట్టి గ్రుడ్డి పరిసయుడా, మొదట గిన్నెయు పల్లెమును వెలుపల అనగా బయట శుద్ధి అగునట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయుడి అని. కాబట్టి ప్రజలారా, బయట మనము మనుష్యులకు బాగుగా కనిపించుదుము, వారి యొక్క మెప్పు పొందువారంగా, మర్యాదపూర్వకముగా, నెమ్మదస్తులుగా, వారిని సంతోషపరిచే వారంగా వారికి కనిపించుదుము. కానీ అంతరంగములను పరిశీలించు దేవుడు మన యొక్క లోపట వ్యక్తి ఏలాగున ప్రవర్తించుచున్నాడో ఆయన ఎరుగడా? ఖచ్చితంగా ఎరుగును. లోపట హృదయంలో అపవాది ప్రవర్తనకు, వాడి యొక్క ఇచ్చలకు, ఆలోచనలకు చోటిస్తూ హృదయంలో అపవాదిని ఆసీనుడిగా చేసి వెలుపట మనము దేవుణ్ణి ఆరాధించుచుంటే దేవుడు ఏలాగున స్వీకరించును? వేషధారుల వలె మనము ఆయనకు కనబడుదుము. సున్నము కొట్టిన సమాధుల వలె మన జీవితములు ఆయనకు కనబడును. సున్నము కొట్టిన సమాధులను చూడుడి, బాగుగా వాటిని అలంకరించుదురు, తెల్లగా వాటికి సున్నము కొట్టుదురు, కానీ లోపట కుళ్ళిపోయిన చచ్చిన శవమును ఎముకలు ఉండును. అలాగున ఉండకూడదు మన భక్తి జీవితము. మనము పరిశుద్ధులుగా లేకుంటే ప్రభువును చూడలేము. మన పాపములు దేవునికి మనకి అడ్డుబండగా వచ్చును గనుక మనము దేవుని ముఖమును చూడలేము, అవి అడ్డుబండగా వచ్చును. ప్రజలారా, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలువలేదు. నిన్ను పరిశుద్ధపరచు దేవుణ్ణి నేనే అని ఆయన సెలవిచ్చెను. పరీక్షించుకుందాం. దేవుని యొద్ద నుండి ఏ జవాబు మనకి రావట్లేదంటే, మనకి సమాధానం లేకుండా ఉందంటే, మన జీవితంలో మనకిని దేవునికిని అడ్డు వచ్చేవి ఉన్నవేమో గ్రహించుకొని వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుదాం. అంతము వరకు పరిశుద్ధమైన దేవుని బిడ్డగా, ఆయన ప్రజగా, ఆయన సంఘముగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అపవిత్రులుగా ఉన్న మమ్మును, పాపములో పొర్లుతున్న మమ్మును, ఇది మీకు తగదు, ఇది మీ కొరకు నేను నిర్ణయించిన జీవితము కాదని మాకు పరిశుద్ధమైన జీవితమును ఇచ్చి, పరిశుద్ధ గ్రంథమునిచ్చి, పరిశుద్ధమైన మార్గములో నడువుడి అని మాకు మార్గము చూపిన తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. అంతరంగములో శుద్ధి కలిగి లోకంలో ఎంత అపవిత్రత ఉన్నా వాటికి లొంగక దేవా, మేము ఎక్కడున్నా మీ పరిశుద్ధమైన జనముగా జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.